ఎప్పుడో 1991లో మే 3వ తారీఖున భారతదేశ సుప్రసిద్ధ ఎకనమిస్ట్ పత్రిక భారతదేశంలో ఉన్న వ్యవసాయం గురించి వివరిస్తూ, భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కలిపి కూర్చుని దేశంలో ఉన్న వ్యవసాయాన్ని నాశనం చేయాలని ఒక ప్రణాళిక వేసుంటే ఇంతకన్నా అద్భుతంగా జరిగేది అని వాళ్ళు చెప్పారు. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలోనే భారతదేశ యూనియన్ ప్రభుత్వం ఒక 3 వ్యవసాయ చట్టాలతోటి ముందుకొచ్చింది. ఉన్నంతలో అది రైతుల్ని అపరకోటీశ్వరులను చేయకపోయినా కనీసం వాళ్ళ ఆర్థిక భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చేలాగా 3 చట్టాలను తయారు చేశారు. దానికి మీరు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు. ఒకానొక సందర్భంలో అయితే డాక్టర్ జయప్రకాష్ నారాయణకి ఏదో ఒక రాష్ట్ర గవర్నర్ కూడా ఇస్తారని అవాకులు చవాకులు పేలిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు రైతులు వాళ్ళకి పనికొచ్చే చట్టాలను వాళ్ళ చేతులతో వాళ్ళ కళ్ళను వాళ్ళే పొడుచుకున్నారంట? రైతులు అనబోకండి, భారతదేశం రైతులు ఆపలా. ఒక ప్రాంతంలో రైతులు ప్రత్యేక పరిస్థితుల వల్ల అపోహల వల్ల అడ్డుపడ్డారు. ప్రధానంగా పంజాబ్, కొంతమేరకు హర్యానా, కొంతమేరకు పశ్చిమ ఏపీ. తెలంగాణ రైతులు ఎక్కడ ఆపారు? ఏపీ రైతులు ఎక్కడ ఆపారు? తమిళనాడు రైతులు ఎక్కడ ఆపారు? కర్ణాటక రైతులు ఎక్కడ ఆపారు? మహారాష్ట్ర రైతులు ఎక్కడ ఆపారు? వీళ్ళందరూ రైతులు కాదా? కాబట్టి ముందు అది అవాస్తవం, రైతులు అడ్డుకున్నారన్నది. దీనికి ఎంఎస్పీకి లింకు పెట్టబట్టి వాళ్ళ వినియోగం లేకుండా అపారంగా ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని, గోధుమల వినియోగం కూడా ఉంది. కానీ ధాన్యం అసలు వరి అక్కడ తినేవాళ్ళు లేరు కదా. ఉత్పత్తి ఆ ప్రాంతాల్లో బాగా చేస్తుండబట్టి వాడు గ్యారంటీగా కొంటాడన్న భరోసా ఉంది కాబట్టి వాడికి హ్యాపీగా ఉండబట్టి, వేరే పంటలు నాకు ఎదుగుతున్న పరిస్థితి ఉండబట్టి కొన్ని ప్రాంతాల వాళ్ళు వ్యతిరేకించారు. కేవలం ఇంత విశాల దేశంలో 5%. కానీ మన పత్రికలకేంటి, ఢిల్లీ చుట్టుపక్కల ఏమైనా జరిగితే దేశం అంతా ఉపద్రవం. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో జరిగితే దేశానికే ఉలిక్కిపడుతుంది. వాడు జలుబు వస్తే మనందరం కూడా ఇక్కడ దగ్గాలి, తుమ్మాలి. మనందరం జలుబు కాదు, ప్రాణాపాయంతో న్యూమోనియా వస్తే వాడు పట్టించుకోడు. అంటే వాడి దృష్టిలో ఢిల్లీ చుట్టుపక్కలే భారతదేశం, మనెవరికి దేశం కాదు. ఢిల్లీలో ఎండలు బాగా వస్తే భారతదేశం అంతా ఎండ మాడిపోతుంది. ఢిల్లీలో వర్షం బాగా వస్తే భారతదేశం అంతా వరదలు వస్తున్నాయి వాళ్ళ దృష్టిలో. కేంద్రీకరణ కేవలం ప్రభుత్వాల్లోనే కాదు, మన ఆలోచనలో కూడా, మస్తిష్కాల్లో కూడా, మన కల్చర్లో, సంస్కృతిలో కూడా, మన పత్రికల్లో కూడా ఉన్నది. దాన్ని ఏదో ఒక రొమాంటిసైజ్ చేసి భారతదేశంలో రైతులంతా ఉద్యమిస్తున్నారన్న భావాన్ని ప్రపంచానికి కల్పించారు. పచ్చి అవాస్తవం. రెండోది, రైతులకు వాస్తవాలు తెలియకుండా చేశారు. నేను ఇప్పుడు బహిరంగ చెప్తున్నాను, నిత్యావసర వస్తువుల చట్టాన్ని తీసేస్తే ఏ రైతు ఏ రకంగా నష్టపోతాడో ఒక్కళ్ళు చెప్పండి నాకు. ఇంతవరకు ఈ సవాలు ఎన్నోసార్లు విసిరాను, ఒక్కళ్ళు నాకు సమాధానం అవ్వాల. నీళ్లు నములుతారు, శశభిషలు చెప్తారు, నినాదాలు ఇస్తారు, ఎక్కడ నష్టమో చెప్పరు. మార్కెట్ యార్డ్లోనే కాకుండా దానిలో మార్కెట్ యార్డ్ను కొనసాగిస్తూ వేరే చోట కూడా అమ్మే అవకాశం ఇస్తే రైతు నష్టం ఏంటి? లాభం వస్తుందన్న గ్యారంటీ లేదు, కానీ వెసులుబాటు ఉంటుంది కదా. వచ్చే ఏడాది గ్యారంటీగా మార్కెట్లో నాకు ఈ నిమ్మకాయలు రూపాయికి కాకుండా 30 రూపాయలు కొనే ఏర్పాటు చేస్తామని ఏమన్నా వస్తే నాకు 30 రేట్లు బాగుందయ్యా, 30 బాగుందయ్యా, 40 వస్తుందని గ్యారంటీ లేదయ్యా, 10 రూపాయలు పడిపోతే నాశనం అవుతానయ్యా, నేను 30కి అమ్ముతానని నేను నమ్ముకుంటే ఏ రకంగా అయితే నష్టం? బలవంతమైనదిగా కొనేవాడికి, అమ్మేవాడికి. రైతులకు వెసులుబాటు పెంచుతుంది, చాయిస్ పెంచుతోంది. రైతు బానిస కావటల్లా. రైతు నాకు ప్రత్యామ్నాయం ఏమిటి ఏడవలసిన అవసరం లేదు. దీనివల్ల అన్ని పరిష్కారాలు రావు, కానీ స్వేచ్ఛ వస్తున్నది. ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి స్వేచ్ఛనిస్తాము అంటే వద్దు అని ఉద్యమంతో రాల. మన సోకాల్డ్ ఆ ఉత్తర భారతంలో 2-3 ప్రాంతాలకు పరిమితమైన రైతు ఉద్యమమే నాకు తెలిసి ఆధునిక ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ఉద్యమం. స్వేచ్ఛ మాకొద్దు, సంకెళ్ళు కావాలి అన్నది. అంటే బహిరంగ చర్చ ప్రమాణాలు అంత దయనీయంగా ఉన్నాయో. వీళ్ళని చూసి విదేశీ నాయకులు కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చారు. నేను సవాల్ చేస్తున్నా, ఆ దేశాల్లో ఒక్కచోట ఇలాంటి మూర్ఖపు చట్టాలు ఉన్నాయని చెప్పండి. ఆ దేశాల్లో ఏ దేశంలోనైనా ప్రభుత్వం ప్రతిపాదించిన 3 చట్టాలు ఉన్నాయో ఇలాంటి ఏర్పాట్లు లేవని ఒక్క దేశంలో చెప్పండి. నాకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కళ్ళని చెప్పను. కెనడా ప్రధానమంత్రి ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, భారతదేశం రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పని. కెనడాలో ఇలాంటి చట్టాలే ఉన్నాయి. ఈ చట్టాలు ఏం తీసుకొచ్చా అలాంటివే ఏర్పాటు ఉన్నాయి. అంటే మీకు బాగుంది, మాకొద్దా? మేము నాశనం కావాలన్నా? అంటే మనకు అసలు వాస్తవాలతో సంబంధం లేదు, హేతుబద్ధమైన వాదనలతో సంబంధం లేదు, ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేదు. ప్రతి రాజకీయమయం చేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని మోదీ మీద కోపం ఉంటే ఆయన ఓడించిన ఎన్నికల్లో రైతులు నడ్డెందుకు గురిస్తారు ఆ పేరుతోనూ? కేసీఆర్ మీద కోపం ఉంటే ఈ లోకం చూసుకోండి అయ్యా, చేసే మంచి పనులు ఎందుకు ఆపుతారు? జగన్ మీద కోపం ఉంటే రేపు పొద్దున ఎన్నికల్లో మొత్తం ఊడ్చిపారేయండి అయ్యా, మీ ఇష్టం, మీరు చూసుకోండి. కానీ ఆయన చేసే మంచి పనులు ఎందుకు ఆపుతారు? ఎందుకు అక్కడ చెప్పాను, పామ్ ఆయిల్కి మంచి రేటు ఇస్తున్నారు, దాన్ని ఎందుకు ఆపుతారు మీరు? చెడును విమర్శించండి, రాజకీయంలో పోటీ పడండి, కానీ మంచి చెడు విచక్షణ చూడండి.
మన దేశంలో అది పోయింది. దాంతో ఏమైందంటే మనకి కొన్నాళ్ళకి మందేస్తే ఒన్నారు కూడిపోయిందంటారే, మీ రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్నారు, దీర్ఘకాల ప్రయోజనాలను బలపెడుతున్నారు. Like and subscribe Eagle Media Works.